చాలా సార్లు విశ్వాసాన్ని మనం ఎలా నిర్వచిస్తామంటే, బలమైన అద్భుతాలు జరిగినప్పుడు, బలమైన కార్యాలు జరిగినప్పుడు, స్వస్థతలు జరిగినప్పుడు, లేదా ఏ వ్యక్తి అయినా సరే ప్రార్థన చేసి దేవుని కార్యాలను పొందుకున్నప్పుడు మనం వారి గురించి ఏం చెప్తామంటే మంచి విశ్వాసం కలిగిన వాడండి అని చెప్తాం. ఏం చెప్తాం? ఎవరైనా సరే సహజంగా మనలో ఉన్న మనస్తత్వం ఏంటంటే, ఒక స్థాయిలో ఉండి అంటే ఏంటంటే ఆర్థికంగా, భౌతికంగా మంచి కార్లు ఉండి ఒక రేంజ్ లో ఉంటే ఏం చెప్తాం అంటే మంచి భక్తి పడని చెప్తాం దాని గురించి. తను ఆశీర్వదించబడిన వ్యక్తి అని చెప్తా ఉంటాం మనం. అంటే మనుషుల ఆలోచన, మనుషుల విశ్వాసం అనేది ఎక్కడ ఆగిపోయిందంటే, విశ్వాసం అంటే కేవలం దేవుడి దగ్గర నుంచి అడిగి కొన్ని కార్యాలు పొందుకోవడం దగ్గర ఆగిపోయింది. ఇక్కడ మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వాసం వలన దేవుడి కార్యాలు జరుగుతాయి కరెక్టే, కానీ విశ్వాసం అంటే ఓన్లీ అద్భుతాలు పొందుకోవడం మాత్రమే కాదు. విశ్వాసం అంటే ఏంటంటే దేవుడి కొరకు ఏ పరిస్థితులైనా సరే నిలబడగలగడమే విశ్వాసం. దేవుడిచ్చిన మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలను నిర్వర్తించడానికి దేవుడి కొరకు నిలబడడమే విశ్వాసం. ఏంటి విశ్వాసం అంటే? ఒకసారి చెప్పండి. దేవుని కొరకు నాకు ఇచ్చిన ధర్మాల కొరకు దేవుని పక్షముగా నిలబడడమే విశ్వాసం. చాలా మంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభువు నమ్ముకుంటే ఏ కష్టాలు లేకుండా తీసేస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్తే కష్టాలు మొత్తం పోగొడతాడు, దేవుడి అనే ఒక చిటికేస్తే కార్యాలు జరిగిపోతాయి. ఈ ఆలోచనతో చాలా మంది ఉంటారు. అంటే దేవుడు కార్యాలు చేయడా, దేవుడు స్వస్థతలు చేయడా, దేవుడు విమోచించడా అంటే ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేస్తాడు. కానీ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే దేవుడు నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఎందుకు విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తానని నేను చెప్తానంటే, ఆ విశ్వాసానికి తగిన, ఆ పరీక్షకు తగిన బహుమానం దేవుడికి ఇవ్వడానికి పరీక్షిస్తాడు. మీకు మాట చెప్పనా, పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే, ప్రార్థన చేసుకుని నాకు మంచి భర్త రావాలి, నాకు మంచి భార్య రావాలి అని ప్రార్థన చేస్తారు. అవునా కదా? ఇప్పుడు దేవుడి దృష్టిలో మనకి కీడు చేయాలనుకుంటాడా, మేలు చేయాలనుకుంటాడా? మేలు చేయాలనుకుంటాడు కదా. కానీ చాలా సార్లు మనం వివాహం చేసుకున్న తర్వాత చాలా మంది ఆత్మీయులు నేను చూశాను. వారి ఆత్మీయులే కానీ వారికి వచ్చిన స్త్రీలు ఆత్మీయులు కాదు. వారికి ముళ్ళులాగా ఆ వచ్చిన స్త్రీలు ఉంటారు. లేదా పురుషులను చాలా మందిని చూశాను, భార్య ఆత్మీయురాలు కానీ తనకు వచ్చిన భర్త తనకు ముళ్ళులాగా ఉంటాడు. అంటే ఇప్పుడు మనం విశ్వాసం ఇచ్చాము, ప్రార్థన చేసాము, అయినప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి మన జీవితంలో? చాలా సార్లు మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు కూడా దేవుడు మనం ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే, వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు నువ్వు దానికి యోగ్యుడివి, యోగ్యురాలివి అని గ్రహిస్తున్నాడు కాబట్టి కొన్నిసార్లు నేను ఆ పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నాడు. ఇక్కడ విషయం చెప్తానండి. నువ్వు కష్టం వచ్చినప్పుడు దేవుడిని నమ్ముతావు. ఎందుకు దేవుడిని నమ్ముతావు అంటే, అది దేవుడి మీద నీకు నమ్మకం. అంటే నువ్వేం నమ్ముతున్నావు అంటే, దేవుడు నా ప్రతి కష్టాన్ని తీసేస్తాడు. కానీ నీకు కష్టాన్ని దేవుడు అనుమతించేటప్పుడు నీ మీద దేవుడు ఒక నమ్మకాన్ని పెట్టుకుంటాడు. ఏమన్నా తెలుసా? వీడు నా పొలుగు నిలబెడతాడు. యోబు జీవితంలో జరిగిందండి. యోబు జీవితంలో ఏదైనా జరిగింది? యోబు యథార్థవంతుడు, నీతిమంతుడైనప్పుడు దేవుడు సైతాంతో ఛాలెంజ్ చేస్తాడు ఏంటంటే, ఇదిగో యోబు తప్పు చేయడు, యోబు నన్ను విసర్జించడు అని. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని పరిస్థితులు కూడా మనల్ని తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళినప్పుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. దేవుడు నేను నమ్ముతున్నాడు కాబట్టి దేవుడు నీకు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. మీకు ఇంకో విషయం చెప్తానండి. బాధ్యత కలిగిన వాడికి శ్రమ వస్తుందా? ఏ బాధ్యత లేని వాడికి శ్రమ వస్తుందా? ఏ బాధ్యత లేనివాడు అనుకో ఇంట్లో పట్టించుకోడు, పిల్లలు పట్టించుకోడు, యవనస్తులుగా ఉండి అసలు ఇంట్లో మంచిగా ఉన్నారా చెడుగా ఉన్నారా తింటున్నారా అసలు పట్టించుకోరు. వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే బాధ్యత కలిగి ఉంటారో వారి జీవితంలో వారి కన్నా అధికమైన కష్టాన్ని వారు అనుభవిస్తారు. ఎందుకంటే మా ఇంట్లో నేను చిన్నవాడిని. మా పెద్దోడు పెళ్లి కాకముందు బాధ్యత ఏమి లేడు, పెళ్లి అయిన తర్వాత కూడా ఇప్పుడున్నాడులే, కొన్నాళ్ళ వరకు లేడు. లేకపోతే నేను అనుకుంటున్నాడు, ఎందుకు వచ్చిన కర్మరా బాబు నాకు ఈ బాధ్యతలు, ఈ భారాలు. వాడు చూడు చక్కగా సినిమాకి వెళ్తున్నాడు, చక్కగా ఎలా అంటే అన్నాడు, తినాలి తిన్నాడు. నేనేమో ఇంట్లో కష్టాలు శ్రమలు కనీసం ఏమి తినకుండా కొనుక్కోకుండా ఉంటున్నాను బాబు అనిపించదు నాకు. కానీ దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఖచ్చితంగా బాధ్యత కలిగిన వ్యక్తిని దీవిస్తాడు. ఎవరిని దేవుడు నాయకుడిగా చేస్తాడంటే
బాధ్యత కలిగిన వ్యక్తిగా నాయకుడు చేస్తాడు. మనం ఫ్యామిలీలో కొన్నిసార్లు వ్యతిరేకమైన వ్యక్తుల మధ్యకి దేవుడు మనం తీసుకెళ్తాడు. నువ్వు కోడలు లేదా నువ్వు అత్తవైతే వ్యతిరేక మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని నీ కుటుంబంలోకి దేవుడు నడిపిస్తాడు. అలా నడిపించేది ఎందుకంటే నిన్ను నడిపించిన దాన్ని బట్టి టార్చర్ పెట్టడానికి కాదు. ఎందుకు కాదు? నీ ప్రవర్తన బట్టి వారి పరిస్థితులు స్థితిగతులు మార్చబడాలని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారిని నీ జీవితంలో తీసుకొస్తాడు. నువ్వు అనుకునే కోడలు రాక్షసి అయి ఉండొచ్చు, నువ్వు అనుకునే అత్త రాక్షసి అయి ఉండొచ్చు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు వారిని నీ జీవితంలోకి నడిపించింది నీ పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి మార్పు వారి చెందడానికి. దేనికి? వాక్యం ఏం సెలవిస్తుంది? మీ భర్తలు అవిధేయులైతే మీ విధేయతను బట్టి వారు ఏమవుతారంట? ఎవరికని చెప్తున్నాడు? స్త్రీల గురించారా? మీ భర్తలు కనుక అవిధేయులైతే మీరు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు కనుక పాటిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితముగా వారిని మీ ప్రవర్తన బట్టి మార్చేస్తాడు. మీకు బాగా అర్థం కావడానికి విషయం చెప్తానండి. ఎక్కడైతే అపవిత్రమైన కార్యాలు జరుగుతాయో అక్కడ అపవిత్రాత్మలు పనిచేస్తాయి. ఎక్కడైతే దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయో, దేవుడికి సంబంధించిన కార్యాలు జరుగుతాయో అక్కడికి దేవుడు వస్తాడు. నువ్వు నిజంగా విశ్వాసమైన భార్యవి, నువ్వు విశ్వాసమైన భర్తవి, లేదా విశ్వాసమైన అత్తవి, కోడలివి అయితే నీ కుటుంబంలో ఎవరు నీకు తలకాయ ఉన్నారో, నీ కుటుంబంలో ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావో వారి కొరకు నువ్వు చేయాల్సిన పని తెలుసా? దేవుని పక్షం మొరపెట్టాల. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ గృహంలోకి దిగొస్తాడు. చాలా మంది చేసే పని ఏంటంటే భర్తలు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు, భార్యకి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు ఆత్మీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాలు కోల్పోతారు. ఇంకొక రకంగా చెప్పాలంటే శాడిస్ట్ లాగా తయారవుతారు. ఎలా తయారవుతారు? ఒరే పెళ్లిగా చూడండి, పెళ్లి కాక ముందు పురుషుడు లెక్క వేరుగా ఉండాలి, పెళ్లి అయిన తర్వాత లెక్క వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు మధ్య నలిపేస్తా ఉంటారు. ఈ పక్కన భార్య, ఈ పక్కన అత్త. ఇప్పుడు ఇద్దరి మధ్య నలిపోయి ఏమవుతారు తెలుసా? పెద్ద సైకో అవుతారు. సరే పెళ్లి కాక ముందు మానవుడు పెళ్ళైనా తయారైండ్రు అంటే వాడు ఏం చెప్తానంటే, ఏమయ్యేది ఏముంది, మా అత్త మా ఆవిడ పక్కన, మా పిల్లమ్మ పక్కన, మా అమ్మ పక్కన నలిపేస్తున్న మమ్మల్ని అంటే. అని ఎందుకు విషయం చెప్తానంటే కొన్నిసార్లు దేవుడు కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, ఎలాంటి వ్యక్తుల మధ్య మనం నడిపిస్తాడంటే వ్యతిరేక స్వభావం కలిగిన వారి మధ్య నడిపిస్తాడు. అలాంటి వారిని బట్టి మనకి ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. కలిగిద్దా? కలగదా? ఇప్పుడు కోడలు నీకు మాట్లాడే నాకు చక్కగా నీ అంత స్వపడి ఆత్మీయంగా కూడా ఉండదు, అవునా? అదే కోడలు నీకు వ్యతిరేకంగా ఉంటే, లేదా అత్త నీకు వ్యతిరేకంగా ఉంటే, సొంత కుటుంబం ప్రేమించాల్సిన కుటుంబం వ్యతిరేకంగా ఉంటే నీకు ఎలా ఉంటది? ఏంటో నాకు ఈ బతుకు అసలు ఎందుకు పుట్టారా, అంతపైన బాగుంటారా, రకరకాల క్వశ్చన్లు నేను వస్తాయి. అయితే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎలాంటి వారినైనా సరే మార్చగలిగిన సామర్థ్యంలో దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే కుటుంబాలు కట్టుకోవాలని ఆలోచన ఉండాలి. ఫస్ట్ నీలో కుటుంబాన్ని మార్చాలని తాపత్రయంలో ఉండాలి. కానీ ఈ రోజు చాలా మందిలో ఉండే తాపత్రయం తెలుసా? ఎట్టాగే నేను వదిలించుకున్నావు, ఎట్టాగే నేను వదిలించుకున్నావు అని ఆలోచన ఉంటుంది చాలా మంది. మొన్న ఒకటి గొడవ అయింది. గొడవ అయితే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ అన్న గొడవలు అవుతాయా? ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చేయాలా? బుద్ధి కలిగిన అయితే సరి చేయాలి. కానీ వాళ్ళ అమ్మ ఏమంటారు తెలుసా? పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ వద్దురా వదిలేసే విడాకులు ఇచ్చేదానికి ఇంకో దానికి చేస్తాను. అంటే చూడండి ప్రజల మనస్తత్వాలు ఎలా మారిపోయినంటే చిన్నదానికి కాల్చడానికి విడగొట్టేసుకోవాలి. అన్యజనుల్లో ఉన్న ఆ పద్ధతులు. అన్యజనులు అయితే వీళ్ళు కాదు ఇంకోటి అనుకుంటారు, కానీ దేవుడు తన పిల్లలు కట్టి ఆలోచన అంటే విధానం ఉండకూడదని సెలవిస్తున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అవిధేయులైన భార్యను, అవిధేయులైన భర్తను ఇవ్వడం భర్త అంటే నీ భక్తి జీవితాన్ని బట్టి వాళ్ళు మార్పు చెందాలని. మార్పు చెందాలా? మార్పు చెందరా? ఖచ్చితంగా మారుతారు. చెప్పండి, ఖచ్చితంగా మారుతారు. మార్పు ఏం చేస్తారు? ఎందుకు ఖచ్చితంగా మారుతారని నేను చెప్తున్నానంటే మార్చడానికి నీకు సామర్థ్యం లేదు, నీ కుటుంబాన్ని కట్టుకునే సామర్థ్యం నీకు లేదు, కానీ దేవుడు నీ కుటుంబాన్ని కట్టుకునే సామర్థ్యం ఇస్తాడు, ప్రజలు మార్చే సామర్థ్యం నీకు ఇస్తాడు. మీకు యథార్థం చెబుతున్నాను. సేవకు వచ్చే కొత్తలో, సేవకు రాకముందు నేను అంత తిక్కడు ప్రపంచంలో నాకు తిక్కడలేడు. నేను యథార్థం ఒప్పుకున్నా. ఎందుకు తిక్కడలేడు అంటానంటే ఒక వ్యక్తితో ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. అయితే దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నన్ను నింపాడో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నా హృదయానికి వచ్చాడో అప్పటి నుంచి నాకు తెలియని ఒక అపరిమితమైన జ్ఞానం నాకు వచ్చింది. మీకు విషయం చెప్తాను. దేవుడు ఒకసారి ఒక దర్శనంలో ఒక అమ్మాయిని చూపించాడు. పెళ్లి చేసుకోవడానికి కాదు, తప్పు కాదు చేసిన అమ్మాయిలు అనగానే ఎక్కడికి వెళ్ళిపోకండి.
ఆమెను చూపించి ఆవిడ ఎక్కెక్కి ఏడుస్తుంది. ఒక స్వరం వినపడుతుంది, ఈవిడ హెచ్ఐవి పేషెంట్, ఈవిడికి హెచ్ఐవి ఉంది, ఈ పేరు పలానా అని ఆ దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడు. అప్పుడు నా వయసు అంటే 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? బాప్తిసం పొందిన తొలి దినాలు. ఆ అమ్మాయి ఒక హాస్పిటల్లో ఉండడం నేను దర్శనంలో చూశాను. అయితే కొన్నాళ్ళకి ఏం జరిగిందంటే అదే హాస్పిటల్ నేను వెళ్ళడం జరిగింది. అదే హాస్పిటల్లో అదే అమ్మాయి అక్కడ కూర్చుంది. ఆ విషయం నేను మర్చిపోయా. దేవుడు నాకు ఏ విషయం చెబితే నేను ఏం చేసానంటే డైరీలో రాసుకునేవాడు. డైరీలో రాసుకుంటే దేవుడు ప్రేరేపిస్తున్నాడు, పలానా డైరీలో నువ్వు పలానా కళ తీసి చదువు, నెంబర్ వేసుకునేవాడు. ఈ కళ ఎన్నో కళ అని ఆ నెంబర్ తీసి చదువు అంటే అప్పుడు నేను చదువుతున్న ఒక హాస్పిటల్ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయికి ఇలా హెచ్ఐవి ఉంది, అందరి ముందు నవ్వుతుంది, లోపలేమో అందరం ఏడుస్తుంది. అది దేవుడు సువార్త చెప్పడానికి నాకు చూపించాడని నాకు గుర్తొచ్చింది. గుర్తొచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే ఆ అమ్మాయితో మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. కానీ నాకు మాట్లాడడం ఏం కాదు, చేత కాదు. నిజంగా చెప్తున్నాను, 10 మాటలు నేను మాట్లాడితే దాంట్లో ఒకటి కూడా ఉపయోగమైన మాట ఉండేది కాదు. అంటే ఏం మాట్లాడాలో తెలియదు, ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడేసేవాడు. ఎట్లా కూడా చెప్పాలనుకున్నాను, నా వల్ల ఏది కాదు. ఇక నేను ఒకటే పని చేశా, గదిలోకి వచ్చి నా వల్ల కాదు, నువ్వు పిలిచావు, నువ్వు ఏర్పరచుకున్నావు, నువ్వు చెప్పమన్నావు, కానీ నాకు జ్ఞానం లేదు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నువ్వు కనుక నన్ను దర్శిస్తే నాకు జ్ఞానం ఇస్తే నేను మాట్లాడతా, లేకపోతే నేను స్వార్థ చెప్పడం నాకు ఇంత అవసరం లేదని చెప్పేసి దేవుడి దగ్గర అడిగాను. ఎందుకంటే జ్ఞానం కోసం. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం లేదని నువ్వేం చేయాలా? ఈ ఎట్లా వదిలించుకొని ఆలోచించకూడదు, ఎలా కట్టాలో దేవుడి దగ్గరకు వచ్చి అడగాలి. అప్పుడు నేను దేవుడి దగ్గర అడిగినప్పుడు కొంచెంసేపు ప్రార్థన చేసుకుని నిద్రపోయా. మధ్యాహ్నం డబ్బు దేవుడిని కలలో స్పష్టంగా ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనం ఏంటంటే ఖర్జూరపు కాయలను చూపించాడు, ఖర్జూరపు చెట్టును చూపించాడు. చూపించి ఇది విజయానికి గుర్తు అని చెప్పాడు. చెప్పి ఒక పలక మీద, పలక పిల్లలు పలక మీద రాస్తారు కదా, ఆ పలక మీద జ్ఞానము వివేకము అనే 2 పదాలు రాసి, ఇదిగో నేటి నుంచి ఇది సొంతం అని చెప్పేసి నాకు ఇలా ఆ గుండె దగ్గర పెట్టాడు. ఎప్పుడైతే ఆ పలక ఇలా పెట్టాడో వెళ్ళిపోయింది. నిజంగా కాదు, కల్లో. ఎప్పుడైతే ఆ దర్శనాన్ని నేను చూశానో నాకు తెలియకుండానే ఒక నూతనమైన జ్ఞానము ఉప్పొంగడాన్ని నేను చూశాను. నాకు తెలియకుండానే ఎలా మాట్లాడుతున్నానో తెలియకుండానే సువార్త ఎలా చెప్పాలో నేర్చుకోవడం నేను చూశాను. ఎందుకు ఈ విషయం చెప్తానంటే తర్వాత అమ్మాయికి సువార్త చెప్పినప్పుడు అమ్మాయి ఒక అన్వేషణరాలు, కానీ మారు మనసు పొంది యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఎందుకు ఈ విషయం నేను చెప్తానంటే ఈ రోజు దైవికమైన జ్ఞానం మనకు లేకపోవచ్చు, మన కుటుంబానికి కట్టుకునే సామర్థ్యం లేకపోవచ్చు, పరిస్థితులు మార్చే సామర్థ్యం మన దగ్గర లేకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన దగ్గర సామర్థ్యం ఉంది. నువ్వు పొందే ప్రతి శ్రమను ఆయన చూస్తున్నాడు, నువ్వు పొందే ప్రతి కష్టాన్ని ఆయన చూస్తున్నాడు. అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తెలుసా? నువ్వు కష్టం ఉందని ఏడవడం కాదు, 10 మందికి చెప్పుకోవడం కాదు, నువ్వు కష్టం వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టు. అప్పుడు ఆయన ఏం చెప్తాడు తెలుసా? వాళ్ళకి నీ ఎలా సమాధానం చెప్పాలో, వాళ్ళ దగ్గర నువ్వు ఎలా నడుచుకోవాలో ఖచ్చితంగా నీకు జ్ఞానం ఇస్తాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని తోడేళ్ళ వంటి మనుషుల దగ్గరకే, అంతేనా, మంచి బాగా మంచి గుణాలు కలిగిన వ్యక్తుల దగ్గర పంపిస్తా అన్నాడా? తోడేళ్ళు వంటి వ్యక్తుల దగ్గర గొర్రెలాగా పంపిస్తానన్నాడు. మళ్ళీ మిమ్మల్ని సింహాలు చేశానల్లా గొర్రెలాగా పంపిస్తానని అన్నాడు. అంటే చూడండి, ఎలాంటి వ్యక్తుల మధ్యలో మనం ఉన్నామో, ఎలాంటి వ్యక్తులతో మనం ఉన్నామో. చాలా సార్లు మన కుటుంబంలో వ్యక్తులే ఉంటారు తోడేళ్ళు అంటారు. మనం ఏం కోరుకున్న వాడు బయట వాడు ఎక్కువ ఉంటారు. మరి మీకు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ ఒకనొక పరిస్థితుల్లో మా కుటుంబ సభ్యులు నా నాశనాన్ని కోరుకున్నారు, మా కుటుంబ సభ్యులు నా నటానికి ఎన్నో తీయాలని చూశారు. అని ఒక విషయం చెప్పనా? నాకు తోడైన దేవుడు నన్ను కిందకి తీసుకురాలా, వాళ్ళకన్నా పైకి తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుడు నాకు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? శత్రువుని జయించాలంటే వాడు యుద్ధం చేస్తారా, ఏం చేస్తారా? కానీ చాలా మంది చేసే పని తెలుసా? శత్రువుని జయించాలంటే యుద్ధం చేస్తారు పోయి. కానీ దేవుడి ఫిలాసఫీ, దేవుడి ఆలోచన తెలుసా? శత్రువుని జయించాలంటే వాళ్ళకి యుద్ధం అవసరంలా, వాడికి అందనంత ఎత్తేస్తే చాలా ఆటోమేటిక్ గా నువ్వేం చేస్తావు తెలుసా? జయాన్ని పొందుకుంటావు. ఎప్పుడు నువ్వు ఉన్నతమైన స్థాయికి ఎదగాలో, ఎప్పుడు నువ్వు పైకి ఎదగాలో వాక్యం ఏం చెప్తుంది? పైకి నువ్వు ఎదగాలంటే చెప్పడం వాక్యం ఏం చెప్తుంది? యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం పొందుకుంటారు, వారి పక్షి రాజు వలె రెక్కల చాచి పైకి ఎగురుతారంట. నువ్వు ఎగరాలంటే ఎవరి కోసం చూడాలా? మనుషుల కోసం చూడాలా? చెప్పండి, ఎవరి కోసం చూడద్దు. ఎవరైనా మనుషులే. నీకు సహాయం చేసే ఏ వ్యక్తి అయినా కొంతవరకే సహాయం చేయగలడు.
నీ కుటుంబంలో సలహాలు ఇచ్చే వ్యక్తి అయినా కొంతవరకే చేయగలదు. ఎందుకంటే ప్రతి మనిషిని జ్ఞానంకైనా, ప్రతి మనిషి సామర్థ్యంకైనా లిమిట్ ఉంటుంది. కానీ నేను ఆరాధించే దేవుడి జ్ఞానముకి లిమిట్ అనేది లేదు. ఖచ్చితంగా వారి హృదయంలో తగినట్టు దేవుడిని ఏం చేస్తారు తెలుసా? సిద్ధపరిచి జ్ఞానంతో నింపుతారు. నువ్వు బయటికి వెళ్తున్నావు, ఎట్లా మాట్లాడాలా, పరిస్థితులు ఎలా డీల్ చేయాలా, దేవుడు నేర్పిస్తారు. నీ దేవుడు ఏం చేయాలా? నీ కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలా, నీ కుటుంబాన్ని కట్టుకోవాలా, బయట వ్యక్తుల్లో కూడా క్రీస్తు స్వార్థను ప్రకటించాలా. ఇలా ప్రకటించాలంటే వారికి తగినట్టుగా దేవుడిని ఏం చేస్తాడు? సిద్ధపరుస్తాడు. బైబిల్లో ఎవరైనా దేవుడు అంటే సిద్ధపరిచాడా? ఎవరైనా సిద్ధపరిచాడు చెప్పండి. తరగతి సరే నేనే చెప్తాను. యెహెజ్కేలు గ్రంథం దయచేసి సమర్పించండి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. సరే 3వ అధ్యాయం తర్వాత చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. నీవు ద్రాక్షపారదండి చెట్లను పండ్ల తుప్పలను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయితే నువ్వు ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయవారు, వారికి భయపడకుము. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు దీనిలో తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని వారికి ప్రకటించవద్దు. చూడండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నమాట. ఎంత గొప్పగా మాట్లాడుతున్నా దేవుడు, అంత గొప్ప. చూడండి, యెహెజ్కేలు దేవుడు వాక్యం చెప్పడానికి పంపించాడు. యెహెజ్కేలు దేవుడు వారి మధ్య మార్పు తీసుకురావాలని పంపించాడు. అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? బ్రహ్మజముడు చెట్టు లాంటి వాళ్ళు. ఎలాంటి వాళ్ళు అంటే ఎవరాలు తెలుసా? ముళ్ళు ఉంటాయి వాళ్ళకి. ఏముంటాయి? కొంతమంది మాటలతో గాయం చేసేస్తారు. శరీరానికి తగిన గాయాలైనా కొన్నిసార్లు మానిపోతాయి, కానీ మనసుకు తగిన గాయాలు, మనసుకి ఎలా గాయాలు తగులుతాయి? కర్ర తీసుకొచ్చి కొడితే తగులుతాయా? బెల్ట్ తీసుకొచ్చి కొడితే తగులుతాయా? మాటల గాయాలు తగులుతాయి. కొన్నిసార్లు మన కుటుంబాల్లో మాటల వలన గాయాలు మానడం చాలా కష్టం. పైకి కలిసిపోయినట్టు ఉండొచ్చు. కొంతమంది కావాలన్నదే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం గొడవ జరిగిపోయిందంట. ఇప్పుడు బాగా మాట్లాడుకున్నారు, కానీ వాళ్ళ ఫోన్ వేరే ఆడుతానంటే నేను ఇంకా మర్చిపోయానుకున్నారా? ఇంకా మర్చిపోవాలి, అప్పుడు అది చేశారన్నాడు. అంటే ఇప్పుడు లోపల ఉంది, పైకి ఎలా ఉన్నాం? బాగా ఉన్నాం, కానీ హృదయానికి తగిలిన గాయం చాలా సార్లు కొన్ని సంవత్సరాలు పడుతుంది, చాలా సార్లు కొన్ని నెలలు పడుతుంది, కొన్నిసార్లు అయితే జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకున్నాను ఉంటారు. భర్త బ్రతికున్నాక మోసం చేశాడు భార్యని, తర్వాత చనిపోయాడు అనుకోండి. భర్త బతుకున్నప్పుడు బాగా చూసుకుంటే ఆ జ్ఞాపకాలు ఎప్పుడు దాకా ఉంటాయి, భార్య చచ్చిపోయిందాకా ఉంటాయి. అదే భర్త మోసం చేసి బాధ పెట్టి చచ్చిపోయాడు అనుకోండి, ఈ జ్ఞాపకాలు ఎప్పుడు దాకా ఉంటాయి, చనిపోయేదాకా ఉంటాయి. అవునా కదా? అంటే ఈ జ్ఞాపకాలు అనేవి మనసుని ఏం చేస్తాయి? మాటలు అనేవి మనిషిని ఏం చేస్తాయి? ఎవరు బ్రహ్మజముడు ఇలాంటి చెట్లు కలిగిన మనస్తత్వం కలిగిన వారంటే మాటలతో గాయాలు చేసేవాడు, ముళ్ళతో గుంచుతాను వాళ్ళు మనల్ని. అట్లాంటి వాళ్ళ దగ్గరికి దేవుడు పంపిస్తాను. తేళ్ళు అంట, ఏముంది మీకు మాట చెప్పరా? తేలు కనుక పుట్టింది అనుకో ఎలా ఉంటది? దేవుడి కొరకు నేను ఎప్పుడు కొట్టలేదు, చాలా సార్లు దగ్గర దాకా వచ్చింది, కానీ దేవుడి కొరకు ముందే చేశాం. తేలు గుడికి ఎట్లా ఉంటది? విపరీతమైన నొప్పి వస్తుంది. అంటే ప్రజల వల్ల నీకేం కలిగింది? నువ్వు వెళ్ళే ప్రజల వల్ల నొప్పి కలిగింది. పోనీ నేను నొప్పి కలగ చేసిన వాళ్ళు నేను ఇబ్బంది పెట్టినా, వాళ్ళు నేను బాధ పెట్టిన నువ్వు నొప్పి మాట్లాడతారా? దేవుడు ఏమన్నా ఎన్నో దేవుడే చెబుతాడు అన్నానే. అయినా సరే నువ్వేం చేయకూడదు అంటే అట్లాంటి భయపడకూడదంట. ఇప్పుడు నీ కుటుంబంలో నీ పరిస్థితులు సరిగ్గా లేవు, నీ కుటుంబంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో వ్యక్తులు నీ మాట వినరు. ఇప్పుడు నువ్వేం చేయాలా? చెప్పండి, మీరేం చేయాలా? అక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరు ఎవరైనా కాలుకి దెబ్బతగిలింది, లేదంటే చిన్న గాయమైంది, లేదు బాగా భయంకరంగా కుట్లు కూడా అంత గాయమైంది, అలా గాయమైంది అని చెప్పేసి ఆ గాయం మీకు బాధ కలుగు చేస్తుందని మీరు ఎవరైనా కాలు నరుక్కుంటారా? నరుకోరు కదా. ఎందుకు నరుకోరు? అంటే గాయాన్ని మాత్రం చాలు, కాలు నరకవసరం. అలాగే మా కుటుంబంలో బాధించే వ్యక్తులు ఉంటే
ఒకవేళ మా కుటుంబంలో అలాంటి ముళ్ళ జమ్ముడు చెట్టు లాంటి వాళ్ళు ఉంటే ఏం చేయాలంటే వాళ్ళ మార్పు చెందినట్టు దేవుడిని మొరపెట్టాలి తప్ప మనం ఏం చేయకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి విడిపోవాలన్న ఆలోచన ఖచ్చితంగా రాకూడదు. చూడండి ఇక్కడ స్పష్టంగా దేవుడు 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆ, ఇశ్రాయేలీయులందరూ ఆ, సిగ్గుమాలిన వారు ఆ, కఠిన హృదయులై ఆ, నేను చెప్పిన మాటలు విన్నారు. ఆ. ఈ మాటలు వినగలరు. చూడండి ఇక్కడ, అయితే ఇశ్రాయేలీయులు సిగ్గుమాలిన వారు కనుక కఠిన హృదయులైనారు కనుక నువ్వు చెప్పిన మాట నేను తర్వాత చూడండి. ఇదిగో ఆ, వారి ముఖం వలె ఆ, నీ ముఖం కఠినమైనదిగా చూడండి, ఇదిగో వారి ముఖం వల్లే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను, వారి నుదురుగానే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను, నీ నుదురును చెక్కుమైన రాతి వలె, రాతి అంటే కఠినముగా ఉండు వజ్రం వలె నో చేసేదను, వారికి భయపడము, వారందరూ తిరుగుబాటు చేయవారైనను వారిని చూసి చూడండి దేవుడు ఏమంటున్నాడు, నిన్ను అలా మార్చేస్తాను. నన్ను ఎలా మారుస్తాడు అంటే వారికి తగినట్టుగా నేను చేస్తాడు. తగినట్టుగా అంటే వాళ్ళు ఒక మాట అంటే నువ్వు 100 మాటలని, వాళ్ళు మామూలుగా చెయ్యితే నువ్వు కాళ్ళు చేతులు రెండైతే అర్థమే కదా దీని అర్థం. తగినట్టుగా మార్చేయడం అంటే వాళ్ళు ఎలా మారుతారో ఆ జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. చెప్పండి, నా కుటుంబానికి కట్టుకునే జ్ఞానము దేవుడు నాకు ఇస్తాడు. కొన్నిసార్లు అలా కుటుంబాన్ని బట్టి మనం శ్రమ పడినా, పరిస్థితిని బట్టి మనం శ్రమ పడినా, ఎప్పుడు కూడా అలాంటి నెగిటివ్ థాట్స్, చచ్చిపోవాలనే ఆలోచన కానీ విడిపోవాలనే ఆలోచన కానీ మనలో ఎప్పుడు కారణమవ్వకూడదు. అయితే ఇక్కడ చూడండి, వాక్యంలో దేవుడు స్పష్టంగా ఏం చెప్తున్నాడో ఒకసారి ప్రకటన గ్రంథంలో చూద్దాం. వారు అనుభవిస్తున్న శ్రమను దేవుడు చూస్తున్నాడా చూడలేదా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నీ శ్రమను ఆ, దరిద్రతను ఆ, నిర్బుదును ఆ, అయినను ఆ. నీకు ధర్మస్థుడే ఆగండి. నీ శ్రమ నేను ఎదుగుతాను, నీ దరిద్రం నేను ఎదుగుతాను, అయినా నువ్వు ఎవరంట? చూడండి దేవుడు ఎలా అంటున్నాడు అంటే, నువ్వు పడే ప్రతి కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు చూడట్లేదా? నీ కుటుంబంలో నువ్వు పడే ఇబ్బందులు చూస్తున్నాడు చూడట్లేదా? మీరు నమ్మండి, మీ కుటుంబంలో మీరు నమ్మకంగా ఉండండి, దేవుడికి మొరపెట్టండి, మీరు చేయవలసిన బాధ్యతను మీరు చేసుకుంటా పోండి. దేవుడు మీ కుటుంబానికి మీరు నాయకుడిగా చేస్తాడు. ఎలా చేస్తాడు? మీరు అనొచ్చు, ఈ రోజు నా కుటుంబంలో గౌరవం లేదు, ఈ రోజు నా కుటుంబంలో విలువ లేదు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. అప్పుడు ఏమో తెలుసా? నువ్వే నీ కుటుంబానికి నాయకురాలు అయిపోతావు. ఏమవుతావు? మీకు అర్థంగా చెప్తున్నాను. నేను పనికి వెళ్ళాడు అంటే బైబిల్ కాలేజీకి వెళ్ళక ముందు పనికి వెళ్ళేవాడు. పనికి వెళ్ళేటప్పుడు కూడా మా ఫ్యామిలీలో మా తాత నాకు వాల్యూ ఇచ్చేవాడు కాదు. తర్వాత సేవకుని అయ్యాను. సేవకుని అయిన తర్వాత కూడా విలువ ఇచ్చేవాడు కాదు మా తాత. అంటే నీ వల్ల ఏమైంది అని సింపుల్ గా తీసేసేవాడు. చిన్నపిల్లోని అప్పుడు చిన్నపిల్లోనే కదా. తర్వాత కొన్ని పరిస్థితులు వచ్చిన తర్వాత దేవుడే నన్ను కుటుంబానికి నాయకుడిగా చేశాడు. మా కుటుంబం నేను చేసిన పనుల వల్లే ఆధారమై నిలబడింది. ఇంకో విషయం చెప్పనా, మా తాత ఏం చెప్పాడండి, వేస్ట్, వాడు వేస్ట్, అసలు వీడు దేనికి పనివాడని ఉన్నాడు. అలాంటి వాడు ఏం చెప్పాడు తెలుసా? మా కొల్లూరులో ఉన్న మాస్టర్ గారు అందరితో కలిపిన వీడంత జ్ఞానం కలిగిన కూడా లేడని చెప్పాడు సాక్షి తెలుగు. అంటే నేను గొప్ప చెప్పుకోవడానికి జ్ఞానం ఉందని చెప్పడం నేను చెప్పట్లేదు. అదే నోటి నుంచి ఏ సాక్ష్యం చిన్నప్పటి నుంచి విన్నానంటే, నువ్వు వేస్ట్, నువ్వు వేస్ట్, నువ్వు వేస్ట్, నువ్వు వేస్ట్ అన్నావు. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసిన కాడ నుంచి మా తాత నన్ను ఎప్పుడు కూడా నువ్వు బెస్ట్ అని ఎప్పుడు నాకు చెప్పాలి. ఎప్పుడు నువ్వు వేస్ట్ 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 అన్నట్టు. కానీ అదే కొడితే ఏం చెప్పాడు తెలుసా? ఎంతటి జ్ఞానం కలిగిన నేను అక్కడ కొడుతాను అని. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఆ కుటుంబంలో నాకు అదే పరిస్థితులు ఎదురని అప్పుడు నేను కోప్పడేవాడిని, తిట్టేవాడిని, గొడవ పెట్టుకునేవాడిని, కానీ అక్కడ మారేవాడు కాదు. ఎప్పుడైతే వేసుకున్నప్పుడు అంగీకరించానో, ఎప్పుడైతే నా బ్రతుకు మార్చాడు దేవుడు, అప్పుడు ఏమైంది తెలుసా? మంచి సాక్ష్యాన్ని నేను పొందుతాను నా కుటుంబంలో. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, కుటుంబాన్ని కట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఎప్పుడు కూడా ఫ్యామిలీ లైఫ్ లో వ్యతిరేకమైన స్వభావంలో ఉంటానే ఉంటారు. విడిపోవడం చాలా ఈజీ, కలిసి ఉండడమే చాలా కష్టం. చెప్పండి, విడిపోవడం చాలా తేలిక, అంతేనే కదా? విడిపోవాలంటే ఏమన్నా 2 కొండలో 4 సభ్యులు తీసుకుని పక్క కాపురం పెట్టి పోతే 4 పోతాయి. కానీ కలిసి ఉండడం అంటే అట్లా కాదు. కలిసి ఉండడం అంటే ఎంత కష్టం అంటే, వీళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామో తెలియక కూడా మనల్ని కొన్నిసార్లు నేను ప్రార్థనాపూర్వకంగా కొన్ని విషయాలు చెప్పాడు మా ఫ్యామిలీలో, ఇలా చేయకండి, తన చోటకి వెళ్ళకండి అని. అప్పుడు వీళ్ళు ఏం చేసాడు అంటే, నేనైతే సేవకుని కాదులే, ఒక సాధారణ విశ్వాసిని. కానీ దేవుడు నాతో మాట్లాడేవాడు,
వాళ్ళని వెళ్ళొద్దని చెప్పు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు అంటే ఎక్కడికి వెళ్ళాలని ముందు ప్రార్థన చేసేవాడు, ప్రభా ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాం ఏంటి అని. అప్పుడు దేవుడు అన్నాడు అక్కడికి వెళ్ళొద్దని చెప్పేవాడు. అలా చెప్పినప్పుడు చెప్తే వినేవాడు కాదు, వీడన్నీ అట్టా చెబుతాడు అనేవాడు. వెళ్ళిన ప్రతిసారి నష్టపోయేవాడు. తర్వాత తెలిసింది చెప్పాడు వెళ్ళలేదని. అంటే కొన్నిసార్లు మనం ఏం చెప్తున్నామో మనం ఏంటో తెలియక కూడా మనల్ని అపార్థం చేసుకుంటారు మన ఫ్యామిలీలో వ్యక్తులు. అయినప్పటికీ కూడా దేవుడిని నువ్వు పరిపూర్ణంగా విశ్వసించి ఆయన మాటలను అంగీకరిస్తే, నువ్వు ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ కుటుంబం నిన్ను అర్థం చేసుకున్నాడు, దేవుడు నిన్ను మారుస్తాయి. హల్లెలూయా. ఏం చేస్తాడు? దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. చూడండి, యెహెజ్కేలుతో దేవుడు చెప్తున్నాడు నీకు అతన్ని మనసిస్తాను. అయితే యెహెజ్కేలు ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు? యెహెజ్కేలు ఎలా ఉంటారంటే అదే 3వ అధ్యాయం 10వ వచనం ఉన్నాడు. దేవుడు ఏమంటాడు యెహెజ్కేలు? మరియు ఆ నరపుత్రుడా, ఆ చెవి ఎత్తి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ ఆ చెవులారా విని ఆ నీ మనసులో ఉంచుకొని ఆ బయలుదేరి చెరసాలలో చాలా స్పీడ్ అయితే అదే కాదు. మరియు నరపుత్రుడా, చెవియోకి నేను నీతో చెప్పు మాటలన్నిటిని చెవులారా విని నీ మనసులో ఉంచుకొని. ఆగండి. ఇప్పుడు మీ మనసులో ఏమి ఉంచుకుంటున్నారు? దేవుడు మాట ఉంచుకుంటున్నారా మీ మనసులో? కష్టాలు ఉంచుకుంటారా? కొంతమంది అయితే రెండో పని ఉండదు, తలంచుకుంటుంటారు ఖాళీ కూర్చొని ఏం చేయాలో తెలియక అది ఇది వాళ్ళంటున్నారు వీళ్ళు మా అత్త అంటుంది మా కోళ్ళు అంటుంది. కొంతమంది విచిత్రమైన విషయం చెప్పనా, మన భార్య భర్తల ఇద్దరి మధ్యలో చిన్న తగాద వస్తే 2 రోజులు నాకు తలకాయ ఎక్కువ వచ్చేసేది. ఒక పక్కన ఫాస్టింగ్ ఉన్నానేమో, రెండో పక్కన వాళ్ళతో రోజుకి 3 గంటలు 4 గంటలు మాట్లాడే ఒకసారి. ఎన్ని గంటలు మాట్లాడి ఈ చెవు నొప్పులు వచ్చేసేసినాయి బాగా. ఇది ఇద్దరి మధ్యన ఎందుకు గొడవ వచ్చింది చెప్పరా? నేను వీళ్ళిద్దరు చేసుకున్న దాన్ని బట్టి కాదు. మీ అమ్మట్టని ఆవిడ, మీ నాన్నట్టని ఈవిడ, మీ ఇంట్లో అట్టని ఈవిడ, మీ ఇంట్లో అట్టని ఆయన. అంటే ఎక్కడ గొడవ? వీళ్ళిద్దరి మధ్యన కాదు గొడవ, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర గొడవలు అయ్యి చుట్టుపక్కల వాళ్ళ మనస్పర్ధలు వచ్చి ఈ చుట్టుపక్కల వాళ్ళ మనస్పర్ధలు ఎక్కడికి వచ్చినాయి? మీకు విషయం చెప్పరా? దేవుడు మీకు విలువైన జీవితాన్ని ఇచ్చాడు. మీ దాంపత్యం చాలా విలువైంది. అప్పుడు మీరేం చేయాలి తెలుసా? మీ దాంపత్యాన్ని మీరు నిలబెట్టుకోవడం కోసం ఏటిని కూడా మీ దాంపత్యం మధ్యలో తీసుకురాకూడదు. ఎప్పుడైనా భార్యాభర్తల మధ్యలో దేవుడు తప్ప, కొందరు ఆత్మీయులు ఉంటారు, వాళ్ళు తప్ప ఎవ్వరు రావడానికి వీలు లేదు. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్తుంది, వాది ఏక శరీరం. ఇప్పుడు ఎంత విచిత్రం, నాకు అసలు నవ్వు వచ్చింది. వీళ్ళు ఎట్లా ఉందండి వీళ్ళ గొడవ, కొండలు తోపి ఎలిగిన పట్టుకున్నట్టు. అప్పుడు నేను చెప్పాను కొంచెంసేపు సైలెంట్ కూడా ఇద్దరని చెప్పేసి ఇద్దరు కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొచ్చి చెప్పాను. ఎప్పుడు కూడా అయిపోయిన విషయాల గురించి ఒకటే అడిగాను నేను, మీరు కలిసి ఉన్నారనుకున్నారు, విడిపోవాలనుకుంటున్నారు, విడిపోవాలంటే విడాకులు తీసుకోండి అంటే విడాకులు తీసుకోమని నా ఉద్దేశం. స్ట్రైట్ ఫార్వర్డ్ గా నేను చెప్పాను అన్నమాట. లేదు కలిసి ఉండాలంటే అయిపోయిన వదిలేసి ఇద్దరు పశ్చాత్తాపడి అని చెప్పాను. ఇక్కడ చాలా కుటుంబాల్లో ఎందుకు మనస్పర్ధలు, ఎందుకు చాలా కుటుంబాల్లో మనశ్శాంతి లేని పరిస్థితులు ఎదురవుతుంది అంటే వేరే వాళ్ళు అన్నవి జరిగిపోయినవి మనసులో పెట్టుకోవడం. భార్య భర్తల మధ్య ముఖ్యంగా గొడవ కోసం చెప్పాలి, అయిపోయిన విషయాల దగ్గరే వస్తుంది. ఎక్కడ వస్తుంది? అంతేనా? జాగ్రత్త విషయాల దగ్గర వచ్చిందా? ఒకటి గుర్తు పెట్టుకోండి, అయిపోయిందని తొలితే ఏమి రాదు. శ్మశానంలో ఉంటుంది అయిపోయింది, దాని తోతే ఏమొస్తుంది? పుళ్ళే వస్తుంది. దాని తోతే ఏమొస్తుంది? ఎముకలు వస్తాయి. అయిపోయిన గతం నీకు. కొంతమంది భార్య భర్తల మధ్య గొడవలు ఇట్లా తొలుకుంటూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? జరిగిపోయిన సాడ్ అంటే ఎప్పుడో మన జీవితంలో ఏదో కీడు జరిగింది, ఎప్పుడో మనం నష్టపోయాం, ఎప్పుడు దాన్ని తలంచుకుంటా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు ఏడిపోయినాయి, అప్పుడు ఎట్లా చేసినా బాగుండేది, ఇప్పుడు ఎట్లా చేసినా బాగుండేది, అనవసరంగా అట్లా చేసామో వెళ్ళిపోయి ఆలోచిస్తే ఏమొస్తుంది? వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తానంటే నీ మనసులో నేను చెప్పినవి ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు? నువ్వు చక్కగా ఉండాలంటే దేవుడు ఏం చెప్పాడు? అయిపోయినాయి, ఇల్లు పక్కన వాళ్ళకి పరీక్షకున్నాడా? లేదు. చూడండి దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8 నుంచి 7 నుంచి చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి. చూడండి చాలు. ఇక్కడ దేవుడు స్పష్టంగా యెహోషువతో ఏం చెప్తున్నాడంటే
నువ్వు నెప్పరింగలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతా చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు. ఇప్పుడు నీ ప్రవర్తన ఏమైనా మారిందనుకో, నీ ప్రవర్తన మారితే ఏమైంది చెప్పండి ఆటోమేటిక్గా నీ ఫ్యామిలీ. నేను ఖచ్చితంగా కూడా చెప్తాను, మీ ఫ్యామిలీ మారాలంటే ఎవరు ఫ్యామిలీని మార్చాలన్నా వాళ్ళ ప్రవర్తన మారాల. ఒకసారి చెప్పండి పాటు, ఫ్యామిలీ మారాలంటే ఫ్యామిలీని మార్చాలనుకున్నది ప్రవర్తన మారాల. ఇప్పుడు చాలా మంది చూశాను, ఇంట్లో మార్నింగ్ లేక తాగొచ్చే భర్తలు ఉన్నారు అనుకోండి, గొడవ పెట్టుకోండి అంటారు. ఇప్పుడు గొడవ పెట్టుకోవడం వల్ల ఏమైంది? మార్పు వచ్చిందా? మార్పు రాదు, ఉన్నది పోతుంది. ఇప్పుడు మీరు మౌనమయ్యి మీ ప్రవర్తన మార్పు చూపిస్తే, నేను ఖచ్చితంగా మనం చెప్తానండి, మన మనసు ఎప్పుడు మనల్ని మోసం చేసిందా మంచి వేలో తీసుకెళ్ళిద్దా? మన మనసు మనం ఎప్పుడు మంచి వేలో తీసుకెళ్ళదు, మోసం చేస్తాడు. మన మనసు ఏం చెప్పిందంటే, అరే నువ్వు అట్లా తగ్గించుకుంటే నువ్వు తక్కువైపోతావు, నువ్వు తగ్గించుకుంటే మాట ఇంకా విపరీతం అయిపోతావు అనుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు భూమి మీద చేసే ప్రతి క్రియను బట్టి పరలోకమందున్న దేవుడు ఇస్తారు మీకు ప్రతిఫలం. ఎవరిస్తారు? అంతేనా? మనుషులు ఇస్తారా? నేను వచ్చి తెలుసా, మనుషులు మనస్తత్వాన్ని మార్చగలిగిన సామర్థ్యం దేవుళ్ళు మాత్రమే ఉంది. అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా, రక్షింపనేర్పు నా హస్తము కొరచగలేదు, విననేర్పు నా చెవులు. అంటే ఎందుకు చెప్తాడు దేవుడు గీత? నేను సామర్థ్యం కలిగి ఉంటాను ఆయన, నేను రక్షిస్తాను. నువ్వేం చేయి, నువ్వు చేయాల్సిన పని అంటే నువ్వు చక్కగా ప్రవర్తించాలి. అలా ప్రవర్తించాలంటే ఏం చేయాలి చూడండి, చదువుతాం, నేను చదువుతాను వినండి. నీవు దాని నుండి గుడికి కానీ అన్నం కానీ కలగకుండా ఈ ధర్మశాస్త్రం ముందు నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేతకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధింపజేసుకుని చక్కగా ప్రవర్తించాలి. ఇప్పుడు నువ్వు ప్రవర్తించాలంటే నీకేం కావాలా? వాక్యము కావాలా? ఏం కావాలా? ఇప్పుడు ఎప్పుడు అవి ఇవి అవి ఇవి అట్లా ఇట్లా 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 ఆలోచిస్తే వాక్యం ఏముంటుంది? ఆ మొహం ఇలా ఉండిద్దా? వాక్యం నీలో లేకుండా చేసేదండి సార్. అసలు మీకు విషయం చెప్తానండి, అపవాది 2 కొమ్ములు వేసుకుని పెద్ద సైన్యంగా నీ దగ్గరకు వచ్చి నేనేదో చేయడు, వాడు చేసే పని ఏంటి తెలుసా? సులువుగా చిక్కులు పెడతాడు. ఎలా పెడతాడు? ఆ సులువుగా చిక్కులు ఏంటో చెప్పనా? ఆ సులువుగా చిక్కులు పెట్టే దాంట్లో ఐహిక విచారాల మీద నీ దృష్టి వెళ్ళడం కూడా వాడి ప్రణాళికే. అంటే కష్టాల మీదకి శ్రమల మీదకి. కొంతమందికి గమనించండి, ఈ రోజు బాగానే ఉంటది, రేపటి గురించి ఆలోచించిపోతూ ఉంటారు, రేపటి గురించి ఆలోచించి గిట్లు పడిపోతూ ఉంటారు. రేపు అట్లా జరిగిద్దాం ఎట్లా జరుగుతాం, ఎందుకు ఆలోచిస్తున్నావు? రేపటి దిన పరిస్థితులు నీ చేతిలో లేవు, నువ్వు ఆలోచించినా నువ్వు మార్చలేవు. మన దేవుడు చెప్తున్నాడా? ఆయన ఎందుకు వస్తాయి చెప్పు నీ ఆలోచనలో? సైతాన్ పక్కన నుండి పెడతా ఉంటాడు. వాక్యం ఏం సెలవుస్తుందో తెలుసా? క్రమ పక్కన కొన్ని విత్తనాలు బండి విత్తువాడు వెళ్ళినప్పుడు, తర్వాత ముళ్ళ పొదల్లో బండి, తర్వాత రాతి నెలలో బండి, తర్వాత మంచి నెలలో బండి. ఇప్పుడు ముళ్ళ పొదల్లో పడిన విత్తనాల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ముళ్ళ పొదల్లో పడిన వారు ఎవరంటే, ముళ్ళ పొదల్లో పడిన వారు ఐహిక విచారాలు కలిగిన వారు. అంటే ముళ్ళ పొదలు ఐహిక విచారాలు గుర్తు. ఎవరైతే ఐహిక విచారాలు వాటి గురించి వీటి గురించి ఆలోచనలు కలిగి ఉంటారో వారు జరిగే విషయం ఏంటంటే వాక్యంలో ఎదగలేదు. అందుకే దేవుడు నీ జీవితంలో కలగజేసుకోవట్లా. దేవుడు నీ జీవితంలో కలగజేసుకోవడం ఏం చేయాలి తెలుసా? సైలెంట్ ఫస్ట్. ఏం చేయాలా? ఒకసారి చెప్పండి, దేవుడు నా జీవితంలో కలగజేసుకోవాలి, నేను సైలెంట్ గా ఉండాలి. నువ్వు సైలెంట్ గా ఉంటే జరిగేది తెలుసా? సైలెంట్ గా ఉండమంటే అందరితో మాట్లాడుతూ మానేసి మూల కూర్చొని మూతి ముడుచుకున్నావు అని కాదు. దేవుడు నీకు అప్పగించుకోవాలి. సైలెంట్ గా ఉండి, ప్రభా నీకు అప్పచెబుతాను, నాకు తెలియదు, నువ్వేం చేస్తావో చెయ్యి అని నువ్వు అప్పచెబితే దేవుడు ఏం చేస్తా తెలుసా? అప్పుడు కలగజేసుకుంటాడు. నువ్వు కలగజేసుకున్నంత కాలం ఆయన కలగజేసుకోడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడి మనస్తత్వం, దేవుని విధులు విధానాలు తెలుసుకోండి. దేవుడి కలగజేసుకోవాలి అంటే మీరు వదిలేయాలి. మీ మైండ్ ప్రశాంతంగా ఉంటేనే ప్రార్థన చేయగలదు. అవునా? దావీదు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు చెప్పండి? దావీదు ఏమంటాడు? నా శత్రువులు నన్ను ముట్టుకున్నా, ఇంకో విషయం చెప్పనా, దావీదు అనే మాట, నా ప్రాణము దేవుని నమ్ముకుని. అంటే ఎప్పుడు మాట్లాడుతుందంట దావీదు ప్రాణం? పరిస్థితులన్నీ బాగున్నప్పుడా? పరిస్థితులన్నీ సరిపోయినప్పుడా? దావీదు ప్రాణం ఎప్పుడు బాగుందంటే పరిస్థితులన్నీ వ్యతిరేకం. పక్కన భార్య లేదు, పక్కన పుట్టింటికి వెళ్తానికి లేదు, పక్కన సరైన తిండి లేదు, అడవిలో అగ్ని పాలైపోయి ఉన్నాడు.
అప్పుడు దావీదు అన్నాడు, నా ప్రాణం దేవుడు నమ్ముకుని మౌనంగా ఉంది. దావీదు ఇప్పుడు టెన్షన్ పడ్డాడు చూసారా? ఇప్పుడు దేవుడు దూషించినట్టు ఒక్క కీర్తనైనా దేవుడు దూషించాడా? అదే దావీదు పరిస్థితి మనకు వస్తే మనం ఏం చేస్తాం తెలుసా? దేవుడా గిరుడా అసలు ఉంటే ఎందుకు ఇక్కడ జరిగింది దేవుడు వదిలేస్తాం. కానీ దావీదు చేసిన పని ఏంటి తెలుసా? నా ప్రాణము దేవుడిని నమ్ముకుని మౌనంగా ఉందని చెప్పి దేవుడు కీర్తనలు వాళ్ళ దేవుని మహిమపరిచాడు. ఈరోజు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు ఎలా అయినా ఉన్నాయి, నీ ప్రాణం ఎలా ఉండాలో దేవుడు నమ్ముకుని నువ్వు దేవుడు నమ్మితే మౌనంగా ఉంటావు. వాక్యం ఎలా సెలవిస్తుంది? విశ్వసించువాడు కలవరపడ్డావు. ఇప్పుడు నువ్వు విశ్వాసం ఇస్తే నువ్వు కలవరపడతావా? నువ్వు కలవరపడతావు, నేను విశ్వాసం ఉందా? చూడండి, ఖచ్చితంగా మనం మార్చుకున్నాం. ఎందుకంటే మన దగ్గర గొప్ప ఆయుధం ఉంది. మీకు వచ్చిన తెలుసా? ప్రపంచంలో ఎవరి దగ్గర లేని బలమైన ఆయుధం మన దగ్గరే ఉంది. రెండో విషయం తెలుసా? మన తండ్రి మనకి ఎప్పుడు సమీపంగా ఉన్నాడు. ఏ ప్రవక్త మధ్యలో లేడు. అప్పట్లో యాజకులు ఉన్నారు. అప్పట్లో దేవుడికి నరునికి మధ్యవర్తులైన యాజకులు మాత్రమే మందసం దగ్గరికి వెళ్ళేవాళ్ళు. యాజకులు మాత్రమే దేవుడి ప్రసన్నతను చూసేవాళ్ళు. కానీ దేవుడు శిలువ మరణం ద్వారా ఏం చేశాడు తెలుసా? అడ్డు తెరను చింపేశాడు. ఎందుకు చింపాడు తెలుసా? యాజకులు మాత్రమే కాదు, నేడు సామాన్యమైన వ్యక్తుల్లో కూడా నివసించడానికి దిగి వచ్చాడు. అప్పుడు మందసంలోకి దిగి వచ్చిన దేవుడు ఈ రోజు నీ హృదయంలో నా హృదయంలో నివసించి నీ స్థితిగతులను మార్చాలనుకున్నాడు. నీకు ఆయన మధ్యవర్తి ఎవరు లేరు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మనకు తెలుసుకోవట్లే అంతే. ఇక్కడ విషయం ఏంటంటే, మన దేవుడు గొప్పోడు, మనకి ఇచ్చిన ఆధిక్యతలు గొప్పవి, మీరు తెలుసుకోవట్లా. కొద్ది ఊపిరి ఐహిక విచారాల్లో పడి నేను ఏం తెలుసుకునేది? అవునా కాదు? కొద్ది ఊపిరి ఇదే పని మీద ఉన్నాం, ఆలోచిస్తున్నా. నేను కూడా అంతే అనుకోండి. బాగా ఏమన్నా జరిగింది, ఏం జరిగింది, ఏంటి ఎక్కడ ప్రార్థన చేస్తాను? కొంతమందికి అయితే రాత్రి పడుకొని నిద్ర ఉండదు, ప్రశాంతంగా పడుకోరు. ఎందుకు పడుకోరు? ఒక ఆవిడ ఫోన్ చేసి నాకు చెన్నై నుంచి ఫోన్ చేసి, అయ్యా కష్టాలు బాగున్నాను ఏం చెప్పింది. నేను అన్నాను, రాత్రి మీరు నిద్రపోవట్లేదు కదా అన్నాను. అంటే మీకెట్ట తెలిసాయి అంది, మీరు చెప్పిన కష్టాలకి సహజంగా విశ్వాసం లేని నిద్రపోరండి అని చెప్పాను. అప్పుడు ఆవిడ ఆశ్చర్యపోయింది. అదేంటండి ఎట్లా అన్నారంటే, మీరు విశ్వాసం ఉంచండి, మీ పరిస్థితుల్లో మీరు మార్పు చూడకపోతే నన్ను అడగమని చెప్పాను. ఎవరు ఇప్పుడు మీరు చూశారు కదా సాక్ష్యం, ఎంతమంది జీవితాల్లో మార్పులు జరిగినాయి? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎలా మార్పులు కలిగినాయి? చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కదా నా దగ్గరికి. ఎలా మార్పులు కలుగుతున్నాయి వాళ్ళ జీవితం అంటే, నేనేదో గొప్ప కలగట్లా. ఎలా కలుగుతాయి అంటే, వాక్యంలో ఏముందో చెప్తాను. వాక్యాన్ని దేవుడు నాకు నేర్పించాడు. ఆ వాక్యంలో పరిస్థితులు ఎలా మారితే చెప్తాను. దాన్ని ఎవరు స్టడీ చేస్తారో, ఎవరు నిర్లక్ష్యం చేయరో వాళ్ళ జీవితాలు కార్యం జరుగుతుంది. విషయం మీరు నిర్లక్ష్యం చేసి ఏదేదో చేద్దాం అన్నంతకాలం మార్పులు రావు. ప్రార్థన చేయండి, వాక్య ధ్యానం చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు? నువ్వు వాక్యం కనుక దివారాత్రం ధ్యానం చేస్తే నీ మార్గంలో ఎలా ఉంటామంట? చక్కగా ఉంటామంట. ఇప్పుడు మీరు చక్కగా ఉండాలి లేదా? మీ కుటుంబం చక్కగా ఉండాలి లేదా? అయితే చక్కగా ఉండాలంటే ఏం చేయాలా? వాక్యం నీ కుటుంబానికి కట్టుకో. ఈ రోజు వాక్యం ద్వారా దేవుడు నీకేం మాట్లాడుతున్నాడు తెలుసా? సామెతల గ్రంథం ఉంది, అందరూ కూడా సామెతల గ్రంథం త్వరగా 3వ అధ్యాయం. దేవుడు స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్నాడు. 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆలోచన చేసుకుంటా, నీ పూర్ణంతో యెహోవాను నమ్మించుము, నీ ప్రవర్తనతో ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ తురవలను ఆగను. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీ స్వబుద్ధిని, నీ పరిస్థితిని బుద్ధి మారుస్తాయా? నీ బుద్ధిని పరిస్థితిని మార్చగలదా? ఖచ్చితంగా మార్చలేదు. ఇప్పుడు నువ్వు జరుగుతున్న పరిస్థితిని చూడద్దు. మన బుద్ధి ఏం చెప్పిందో తెలుసా? ఇప్పుడు పరిస్థితులు చెప్పించింది. ఇప్పుడు ఇది జరుగుతుంది, అప్పుడు అది జరుగుతుంది, ఇప్పుడు ఇలా అయిపోద్దేమో, అప్పుడు అయిపోతాం. మన బుద్ధి చూపించింది మనకే. కానీ నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకోకపోతే, దేవుని యందు నమ్మకం ఇస్తే, చుట్టూ ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేస్తావు తెలుసా? హాయిగా రిలాక్స్ గా ఉంటావు. ఎలా ఉంటావు? అంతేనా కదా? అంతేనా కదా? కానీ నువ్వు కనుక విశ్వాసం లేకపోతే, దేవుడి మీద నమ్మకం లేకపోతే, చిన్న దూది పెద్ద లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? అమ్మో కష్టం వచ్చింది, బాబోయ్ కష్టం వచ్చిందని పరిగెత్తుతో నుంచి. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఎవరో తెలుసా? సమస్తమును సరళం చేయవాడు, పరిస్థితులు మార్చేవాడు, స్థితిగతులు మార్చేవాడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నామండి. వాక్యం ఏం తెలుసా? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు.
ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. అయితే కలిగి ఉన్న మనం కలిగి ఉండాల్సింది తెలుసా? విశ్వాసం. విశ్వాసం అంటే అద్భుతాలు పొందుకోవడం మాత్రమే కాదు, దేవుడు కొరకు ఎదురు చూసి నిలబడడం కూడా. ఇప్పుడు ఇక్కడ సబుద్ధిని ఆధారం చేసుకోకుండా నిలబెడితే దేవుడు ఏం చేస్తాడంటాడు తెలుసా? నీ ప్రవర్తన అందరి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలంట. ఏం చేయాలంట? నీ సబుద్ధిని ఆధారం చేసుకోకపోతే నీ ప్రవర్తన తారుమారు అయిపోద్ది. మీకు విషయం చెప్పరా? చాలా మంది ఒకప్పుడు భక్తి పరులు, ఒకప్పుడు విశ్వాసం కలిగిన వ్యక్తులు, ఒకప్పుడు చెప్పాలంటే రైలు బండిలాగా దేవుని కోసం దూసుకెళ్ళాడు. ఈ రోజు నిరాయుధంగా అయిపోయి కూలిపోయిన గోడలాగా, కూలిపోయిన ఇల్లులాగా ఉన్న కారణం ఏంటి తెలుసా? వారి విశ్వాసం లోపించడం. ఎందుకు విశ్వాసం లోపించింది తెలుసా? పరిస్థితులను చూశారు, దేవుడిని చూడకుండా. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు 10 తెగుళ్ళు ఇచ్చి విడిపించాడు ఐగుప్తు నుంచి. అయితే ఎప్పుడైతే ఎర్ర సముద్రం ఎదురుకు వచ్చిందో, వెనకాల ఫరో సైన్యం వచ్చిందో, అప్పుడు వీళ్ళ విశ్వాసం ఏమైంది? చెదిరిపోయి ఏమంటున్నారు తెలుసా? అరే మోషని వేసేద్దాం అంటున్నారు. ఏమంటున్నారు? చాలా సమయంలో వచ్చిన భయం వల్ల ఏమైంది తెలుసా? విశ్వాసం చెదిరిపోయింది. పరిస్థితులు చూస్తే నీకు భయం కలిగింది, పరిస్థితులు చూస్తే నువ్వు విశ్వాసం వచ్చలేవు. అయితే దేవుడు అంటాడు, నువ్వు పరిస్థితులు చూడొద్దు, నన్ను చూడు. ఎవరిని చూడాలా? ఇప్పుడు మీరు ఎవరిని చూస్తారు? దేవుడు చూడండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఖచ్చితంగా ఆయన అంటున్నాడు చూడండి అక్కడ, నీ హృదయం ఆయన అప్పగించు, నీ పూర్ణ యెహోవాను నమ్మకించుము, నీ ప్రవర్తన అనేది ఆయన అధికారులకు ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయండి. చూడండి. ఇక్కడ దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. నీ త్రోవలను సరళం చేస్తాడు. ఒకవేళ నీ కుటుంబంలో నీ త్రోవలు మూసుకుపోయినా, నువ్వు వ్యాపారంలో మూసుకుపోయినా, నువ్వు ఉద్యోగాల్లో మూసుకుపోయినా, ఒకవేళ ఏ విధమైన మూసుకుపోవచ్చు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఏం తెలుసా? నువ్వు పరిస్థితులను చూడకు. ఏం చూడకో? పరిస్థితులను చూసినంతకాలం బాహీనుడివే, పరిస్థితులను చూసినంతకాలం నీ బలమైన నీకు తెలియదు. కానీ దేవుణ్ణి చూడు, ఆయన నీకు ఏమైనాడో నీకు చూపిస్తాడు. ఎంతమంది చూడాలనుకుంటారు దేవుణ్ణి? చూడండి, ఇక్కడ దేవుడు కష్టాన్ని చూశాడు, చూడలేదా? చూశాడు. నీ కష్టాన్ని నేను చూశాను, నీ దరిద్రాన్ని చూశా. నువ్వు దరిద్రుడు కాదు, నువ్వు ధనవంతుడు అంటున్నాడు. నువ్వు దేవుడి కోసం నిలబడితే దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? యోబును దీవించినట్లుగా మళ్ళా కోల్పోయిన వాటిని ఇచ్చి దీవిస్తాడు. చాలా మంది కోల్పోయిన వాటిని తిరిగి పొందుకోలేపడిన కారణము సైతాను కాదు, ఏమేమో కాదు, వీరే కారణం. నువ్వు విశ్వాసం లేకపోవడమే కోల్పోయిన తిరిగి రాకపోవడానికి కారణం. మీరు నమ్మండి, ఎట్లాంటి వాళ్ళని మారిపోతారు. మీరు నమ్మండి, ఎలాంటి పరిస్థితులైనా మారితేనే అసలు స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసం నుంచి వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి. వాక్యాన్ని మనసులో పెట్టుకున్నప్పుడు ఏమి తెలుసా? దేవుడు మనకు చూడుకుంటాడు. అప్పుడు మన పరిస్థితి బయటపడాలి. అదే గ్రంథం 9:9 ఉందో, నేను ఆత్మ ఇచ్చినాను కదా, నెంపరం కలిగి ధైర్యం ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం మధ్యలో నీ దేవుడిని యెహోవా నీకు అంటే తోడుగా ఉన్నాడు కదా. ఎందుకు ఇప్పుడు మాట చెప్తాను, దేవుడు తోడుగా ఎందుకు భయపడద్దు అంటున్నాడు చెప్పండి? దేవుడు తోడుగా ఉండి ఎందుకు భయపడద్దు అంటాడంటే, దేవుణ్ణి కాక మనుషులు చూశారు ఒకవేళ, అప్పుడు ఏం కలిగితే భయం కలిగింది. అందుకే దేవుడు అన్నాడు, వాక్యం చదువు, వాక్యాన్ని మనసులో పెట్టుకో, నువ్వేం చేయదు. ఏసుతో కూడా దేవుడు ఏమన్నాడు? ఒరే బాబు, ఇక్కడ రోజు ఇక్కడ నేను పంపిస్తున్నా, కానీ నువ్వేం చేయకూడదు? భయపడదు. ఎందుకో తెలుసా? వారికి ఎలా సమాధానం చెప్పాలో, వారి దగ్గర నువ్వు ఎలా నిలబడాలో, వారికన్నా దృఢమైన వ్యక్తి అని చేస్తాను. ఈ రోజు ఒకవేళ నీ కుటుంబానికి సామర్థ్యం నీకు లేదేమో, ఒకవేళ నీ కుటుంబంతో ఇక నా పని అవ్వదు అనుకుంటున్నావేమో, మీకు విషయం చెప్తానండి, నీ కుటుంబాన్ని జతపరిచింది దేవుడు. నీ కుటుంబానికి అయితే సామర్థ్యం కూడా ఆయన ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఆలోచించడం అనేసి ప్రార్థన చేసి వాక్యాన్ని హృదయాన్ని పెట్టుకోండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఏం చేస్తాడు? ఖచ్చితంగా పరిస్థితుల మార్పులు ఇస్తాడే కూడా ఖచ్చితంగా ఇస్తాడు. నమ్మండి, రిసల్ట్ ఇచ్చండి, దేవుని కావాలి ఖచ్చితంగా మీ జీవితంలో మీరు పొందుకుంటారు.